సో, అమ్మ మీరిప్పుడు లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అన్నారు కదా! సో, అలాగా ఓకే. ఈ రిలేషన్‌షిప్‌లోకి వెళ్ళి మీరన్నట్టే మళ్ళీ నచ్చక మళ్ళీ వెనక్కొచ్చి అట్లా జరిగిన అవకాశం సందర్భాలేమైనా లేదమ్మా. అలా ఎవరైనా వస్తే రానియం, హ్మ్. పంపించేస్తాం. ఓకే. కొంతమంది అలా చాలామంది వస్తుంటారు. హ్మ్. అయితే అందరూ గుర్తుపెట్టుకోవడం కూడా కష్టం మన దగ్గర. హ్మ్. ఒక ఆమె అట్లా మమ్మల్ని చీట్ చేసింది గూడా. ఒక ఆమె లివ్ ఇన్ రిలేషన్‌లో ఉండి కొన్నాళ్ళుండి పాత మొట్టమొదటి భర్త చచ్చిపోయిన డెత్ సర్టిఫికేటో, హ్మ్. డైవర్స్ సర్టిఫికేటో ఇచ్చి వచ్చింది లోపలికి. హ్మ్. మా కమిటీలో వాళ్ళెవరు గుర్తుపట్టలేదు. ఆమె డెత్ సర్టిఫికేట్ ఇచ్చింది కదా అన్నారు. ఓకే చేశారు. లోపల పంపేశారు. హ్మ్. ఆమె వచ్చేసింది, వెళ్ళిపోయింది. ఓకే. మీటింగ్ అయిన తర్వాత అప్లికేషన్స్ వెనక్కి చూసుకుంటుంటే నేను ఆవిడని గుర్తుపట్టాను. హ్మ్. ఆవిడని గుర్తుపట్టి అప్పుడు నేను ఇక రానివ్వలేదు. ఓకే. ఎందుకు రానివ్వరు అంది. నువ్వు లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నావు. లివ్ ఇన్ రిలేషన్ ఒక్కసారే అవకాశం. ఆ ఛాన్స్ నీకు అయిపోయింది. ఇంకా లేదు. ఓకే. అంతేగాని లివ్ ఇన్ రిలేషన్ అనేది 10 సార్లు ప్రాస్టిట్యూట్ లాగా చేయటం కాదు. హ్మ్. పెళ్ళి అనేది ఒక్కటే ఎలాగో అలాగే లివ్ ఇన్ రిలేషన్ కూడా ఒకటే ఛాన్సు. అది ఓకే. అది లేదు అంటే మీ కర్మ మీరు అనుభవించవలసిందే. ఓకే. లేదా చేతనైతే ఆ లివ్ ఇన్ రిలేషన్‌తో వాడితోటి సర్దుకుపోండి. హ్మ్. సర్దుకుపోలేకపోతే ఒంటరిగానే బ్రతకండి. అయితే ఇది నేను మాత్రమే చేస్తున్నాను ఇలా. ఇంకా ఇప్పుడు వేరే వేరే వాళ్ళు కూడా చేస్తున్నారు. వాళ్ళందరూ ఎన్ని సార్లు లివ్ ఇన్ రిలేషన్ అయినా ఒప్పుకుంటారు. డబ్బులు ఇస్తే చాలు. ఓకే. అంచేత డబ్బుల కోసం చేసేవాళ్ళు వేరు ఉంటారు. హ్మ్. అయితే ఇప్పుడు ఇంత చేసినా కూడా మా దగ్గర కనీసం 2, 3 పెళ్ళిళ్ళు అవుతాయి. హ్మ్. ఒక్కొక్క కార్యక్రమంలో. చెప్పో చెప్పకో 3 పెళ్ళిళ్ళు అవుతాయి. మరి మిగతా వాళ్ళు చేస్తున్నారు. ఒక్కళ్ళైనా ఒక జంటని నాకెందుకు చూపించట్లా? మీ మీడియా ముందుకు ఎందుకు రావటంలా? ఇదిగో మా దగ్గర ఈ జంట పెళ్ళయిందని. హ్మ్.